హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు నేను మీకు క్విక్గా అయ్యే బ్రేక్ఫాస్ట్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. అదేంటంటే సేవియా రెసిపీ. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని తగినంత సాల్ట్ వేసి అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాము. ఈ సేవియా చూసారు కదండి, మనం నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసే సేమియా కాదు. ఇది చాలా థిన్గా ఉంటుంది అండ్ రోస్టెడ్. ఇది రోస్టెడ్ నాన్ రోస్టెడ్ రెండూ ఉంటాయి. మేము తీసుకున్నదైతే రోస్టెడ్ సేవియా. ఈ బాయిల్ అవుతున్న వాటర్లో మనకి ఎంత క్వాంటిటీ అయితే సేవియా చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని తీసి కొంచెం మధ్యలోకి తుంపి ఇందులో వేసుకుంటున్నాము. ఈ వాటర్ పర్టికులర్గా ఇంతే క్వాంటిటీ తీసుకోవాలని ఏమీ లేదండి. నార్మల్గా కొంత తీసుకుంటే సరిపోతుంది. ఈ సేవియా మునిగేలాగా మనం వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం నెయ్యి వేసుకున్నాం కదా, అది వేయడం వలన ఏంటంటే ఈ సేవియా ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా పొడి పొడిగా వస్తుంది. దీన్ని ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదండి. బాయిల్ అవుతున్న వాటర్లో వేసి ఒక్క 2 minutes అట్లా ఉంచి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఆ హాట్ వాటర్ అంతా స్ట్రైన్ చేసుకొని మళ్ళీ దాని మీద కూల్ వాటర్ వేసుకుంటున్నాము. ఈ కూల్ వాటర్ వేయడం వలన ఏంటంటే అది ఎక్సెస్గా ఉడకకుండా నార్మల్గా ఉడుకుతుంది. మరీ ఎక్సెస్గా ఉడికింది అనుకోండి చాలా మెత్తగా అయిపోయి తినేటప్పుడు అస్సలు బాగోదు. పొడి పొడిలాడుతూ ఉండాలి. అప్పుడే ఈ సేవియాకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని తగినంత నెయ్యి వేసుకుంటున్నాము. మీ దగ్గర నెయ్యి అవైలబుల్గా లేకపోతే ఆయిల్ అయినా వేసుకోండి. ఇందులో కట్ చేసుకున్న బాదాము, జీడిపప్పు వేసుకుంటున్నాం. మీరు కావాలి అంటే పిస్తా కూడా వేసుకోండి. ఇవి వేయడం వలన ఈ సేవియా మనం తినేటప్పుడు ఇవన్నీ తగులుతూ అసలు టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. మరీ వేయించుకోవాల్సిన పని లేదండి. కొంచెం వేయించిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు తురిమిన ఎండు కొబ్బరి వేసుకుంటున్నాము. ఇది మనం ఎండు కొబ్బరి తీసుకొని తురుముకున్నా పర్లేదు, లేదంటే మార్ట్స్లో మనకి ఆల్రెడీ తురిమిన ఈ ఎండు కొబ్బరి పౌడర్ అవైలబుల్గా ఉంటుంది. దాన్ని తీసుకొని జస్ట్ ఒక్క 1 minute హీట్ అయితే చాలండి, మరీ వేగాల్సిన పని లేదు. దాన్ని తీసి పక్కన పెట్టుకున్నాము. ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాము. మీరు ఆయిల్ వద్దు అనుకుంటే నెయ్యి అయినా వేసుకోండి. నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ సేవియాని వేసుకుంటున్నాము. మీరు చాలా త్వరగా అయిపోవాలి అనుకుంటే డైరెక్ట్గా ఈ సేవియాలో డ్రై ఫ్రూట్స్ వేసుకొని అందులో కొంచెం షుగర్ పౌడర్ వేసుకొని మనం డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు. కానీ ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై చేయడం వలన ఏంటంటే మనం దానిలో కూల్ వాటర్ వేసాం కదా, అక్కడక్కడ ఆ చెమ్మ ఉంటుంది కదా, ఆ తడిదనము అది లేకుండా సేవియా పొడి పొడిగా చాలా బాగుంటుంది. కాబట్టి కొంచెం అలా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి ఒక్క 2 minutes జస్ట్ అట్లా ఫ్రై అయితే సరిపోతుంది. పైన మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్, కొబ్బరి పౌడర్ కూడా వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ఉండే సేవియా రెడీ అయింది. ఇది మనకి ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా చాలా క్విక్గా చేసుకునే రెసిపీ అండి. మనకి టైం లేనప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా చేసుకోవచ్చు. కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. ఇది ఇంకా ఫాస్ట్గా మనం ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మనం ముందుగానే ఏమైతే నట్స్ వేసుకోవాలనుకుంటామో ఆ నట్స్ అన్నీ కూడా నేతిలో ఫ్రై చేసి ఒక బాక్స్లో పెట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి. ఈ సేవియాని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు జస్ట్ హాట్ వాటర్లో ఒక 2 minutes బాయిల్ అయిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసేసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొబ్బరి పౌడర్ వాటితోటి గార్నిష్ చేసుకొని డైరెక్ట్ తినేయచ్చు. చాలా చాలా క్విక్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఫైనల్గా అయితే మేము తురిమిన ఎండు ఖర్జూరం అయితే వేసుకున్నాము. వీటన్నిటి వలన మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. పిల్లలు కూడా మీరు మార్నింగ్ టైంలో పెట్టినా లేదా లంచ్ బాక్స్లో పెట్టినా కూడా కొంచెం కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు. అంతేనండి, చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే సేవియా రెసిపీ అయితే రెడీ అయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం వేసుకున్న ఆ నట్స్, ఆ కొబ్బరి పౌడర్ అవన్నీ తగులుతూ చాలా బాగుంది. దీన్ని మనం సర్వ్ చేసుకునేటప్పుడు పైన కొంచెం షుగర్ పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకోండి. డైరెక్ట్ పంచదార వేసుకుంటే అది అంతగా ఎలివేట్ అవ్వదు టేస్ట్. పంచదారని పౌడర్ చేసి దానిపైన స్ప్రింకిల్ చేసుకొని తినండి, టేస్ట్ అద్దరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.